వెల్కమ్ టు రాజనీతి. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారు రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అయితే ఆయన పార్టీ పెట్టడమా లేకపోతే వేరే ఏదైనా పార్టీలో చేరాలా అన్న ఆలోచన చేయట్లేదు. రాజకీయం అంటే అధికారమో పదవిలో కాదు, రాజకీయం అంటే మెరుగైన భవిష్యత్తు కోసం సమాజాన్ని నడిపించడంలో చురుకైన పాత్ర వహించడమే అని ఆయన చెప్తున్నారు. బలహీనులు బాధితులకు సాయం అందించేందుకు, వాళ్ళకు అండగా నిలబడేందుకు, వాళ్ళ తరపున పోరాటం చేసేందుకు వాళ్ళకి అన్యాయం జరిగితే నిర్ణయించుకున్నానని చెప్పారు. అట్లాగే ప్రజల ఆలోచనలో తనకు జ్ఞానం ఉన్నంత వరకు ప్రభావితం చేస్తానని చెప్పారు. నేను ఈ రోజు నుంచి రాజకీయాల్లోకి వచ్చి సమాజం కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నాను. సమాజాన్ని నడిపించడంలో చురుకైన పాత్ర వహించడమే నా ఉద్దేశంలో రాజకీయం. అంతే తప్ప రాజకీయాలంటే పదవులో అధికారమో నా ఉద్దేశంలో కాదు. నేను ఆ రోజు చెప్పినట్లే బలహీనుల్ని బాధితులకి సహాయం చేయడం కోసం, వాళ్ళకి అండగా ఉండడం కోసం, అలాగే అన్యాయాలు జరిగితే ఎదురు నిలవడం కోసం, అలాగే తప్పులు సరిదిద్దడానికి ప్రజల ఆలోచనల్ని నాకు జ్ఞానం ఉన్నంత మేరకు ప్రభావితం చేయడం కోసమే రాజకీయాల్లోకి వస్తున్నా. ప్రజలందరూ నిర్ణయించుకోవాల్సింది, నినదించుకోవాల్సింది ఒకటే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు, మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మాకొద్దు, నెవర్ అగైన్, నెవర్ అగైన్ అని చెప్పి మనందరం దృఢ నిశ్చయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఈ రోజు ఉంది. ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అయితే చేసిన పనులు ఇవే. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాన్స్టర్ అనొచ్చు. ఆయన కూడా ఆయన పార్టీలో ఇటువంటి విపరీత మనస్తత్వం ఉన్న వాళ్ళని, సభ్యతా సంస్కారాలు లేని వాళ్ళనే పెంచి పోషిస్తుంటారు, వాళ్ళకే పెద్దపీట వేస్తుంటారు, అటువంటి వాళ్ళకే ప్రమోషన్లు కూడా ఇస్తూ ఉంటారు. మన అందరం చూసాం. ప్రతిపక్ష నాయకులు ఇళ్ల మీదకి పోయి దాడులు చేయడం, ప్రతిపక్ష పార్టీల ఆఫీసులు పగలగొడటం, ఏమాత్రం సభ్యత లేకుండా మాట్లాడటం, ఇవే ఆయన దగ్గర ప్రమోషన్లు తెచ్చుకోవడానికి ఉండేటటువంటి ముఖ్యమైన అర్హత. ప్రజల్ని కులాలు, మతాలు, ప్రాంతాలు, వర్గాలుగా విడదీసి ఒకళ్ళ మీద ఒకళ్ళని ఎగదోసి ఆ సందట్లో తన దోపిడీని ఇష్టారాజ్యంగా కొనసాగించుకోవచ్చు అనేటటువంటి విపరీత మనస్తత్వం కలిగిన మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి మనిషిని నమ్మితే, ఆయన్ని అనుసరిస్తే సమాజం ఎటువైపు పోతుంది, ఏమైపోతుంది అనేటటువంటి ప్రశ్న మనం వేసుకోవాలి. మనందరం మనకెందుకులే అని చెప్పి చూస్తూ ఊరుకునే పరిస్థితి కాదు. కాబట్టి అందరం తీవ్రంగా మనలో మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విపరీత మనస్తత్వం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి దూరం జరగమని ఆ పార్టీలో కాస్తో కూస్తో విఘ్నత ఉన్నటువంటి మనుషుల్ని నేను ప్రజల తరఫున కోరుతున్నా. అది చూశారు కదా, ఆయన ప్రెస్ మీట్లో చెప్పిన విషయం అది క్లుప్తంగా. అంటే రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ సమాజానికి పొంచి ఉన్న పెద్ద ముప్పు జగన్మోహన్ రెడ్డి, ఆయన పరివారం అని చెప్పారు. ఆయన రాజకీయాలు చేసే శైలి కూడా ముప్పే అని చెప్పారు. జగన్ చేసిన విధ్వంసం చూసాం, ఆర్థిక విధ్వంసం చూసాం, వ్యవస్థల విధ్వంసం చూసాం, ప్రజాస్వామ్య విలువల విధ్వంసం చూసాం. అందుకే జగన్ నెవర్ అగైన్ అనే నినాదాన్ని ఇస్తున్నాను నేను అని ఆయన చెప్పారు. జగన్ నెవర్ అగైన్ అని అందరూ దృఢ నిశ్చయం తీసుకోవాలని చెప్పారు. మళ్ళీ జగన్ వస్తే రాష్ట్రం అధఃపాతాళానికి వెళ్ళిపోతుందన్న భయం అందరినీ వెంటాడుతోందని చెప్పారు. రాజకీయాలంటే సంపాదన, అడ్డొచ్చిన వాళ్ళని అణిచేయటం అనేదే జగన్మోహన్ రెడ్డి పాలసీ. ఇది చాలా ప్రమాదకరం ప్రజాస్వామ్యానికి, ఆధునిక ఆంధ్రప్రదేశ్కి అంటున్నారు ఏబి గారు. అలాగే జగన్ ఒక మాన్స్టర్తో పోల్చారు, ఒక రాక్షసుడు, ఒక భూతంగా పోల్చారు. ఆయన విపరీత మనస్కులకే పెద్దపీట వేస్తారు. విపక్ష నేతల ఇళ్ల మీద దాడులు చేసిన వాళ్ళకి, పార్టీ కార్యాలయాల మీద దాడులు చేసిన వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చాడు. విపక్ష నేతలను బూతులు తిట్టిన వాళ్ళని మంత్రులను చేశాడు. ఇది ఒక ప్రమాదకరమైన ధోరణి ఇతంది. కులాలు, మతాలు, ప్రాంతాలు, వర్గాలుగా విడదీసి రాజకీయ లబ్ధి పొందటం, దోపిడీ చేయటం జగన్మోహన్ రెడ్డికి ఉన్న లక్షణం. మనకెందుకు లేని చూస్తూ ఊరుకుంటే అందరం నష్టపోతాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా
పోరాటం చేయటం, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాకుండా పోరాటం చేయటమే తన కర్తవ్యమని ఆయన చెప్పారు. అయితే ఏబీ గారి నిర్ణయం మీద రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎక్కువ మంది సమర్థిస్తున్నారు, ఏబీ గారు రాజకీయంగా రావాలి అని మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇవాళ రాష్ట్రం అన్ని రంగాల్లో దిగజారిపోయి అన్ని రకాలుగా నష్టపోయిందంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన. అతను ప్రజాస్వామ్య వ్యవస్థల్ని పాదాక్రాంతం చేసుకున్నాడు, సహజ వనరులు దోచుకున్నాడు. మళ్ళీ ఇతను వస్తే అన్న ఊహ భయం కలిగిస్తూ ఉంది. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన అంతేవాసులు చేసిన అరాచకాల విషయంలో కొంత మెతక ధోరణితో వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం ప్రజలందరిలో ఉంది, తెలుగుదేశం కేడర్లో ఉంది, ప్రజల్లో కూడా ఉంది. కాబట్టి రేపు పొద్దున మెతకగానే ఇలాగే ఉంటే మళ్ళీ అతను పుంజుకునే అవకాశం ఉంటుంది, అతను పుంజుకోకూడదని ఎక్కువ మంది భావిస్తున్నారు. సో ఇలాంటి సమయంలో ఏబీ గారు ఆయనకు వ్యతిరేకంగా, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వచ్చి ప్రజల్లోకి వెళ్ళటం అనేది ఒక మంచి పరిణామమే అని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. అలాగే ఎప్పుడో 4 ఏళ్ళకి కదా ఎన్నికలని నిమ్మకు నీరెత్తినట్టుగా కూర్చోకుండా అతన్ని రాజకీయంగా నిర్వీర్యం చేయటం, అతను చేసిన తప్పులు కుంభకోణాలు వెలికితీసి అతని మీద కేసులు పెట్టేలా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావటం, ఇవన్నీ కూడా మంచిదే కదా అంటున్నారు. అయితే ఇంకొంతమంది భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు ఏమంటారంటే గతంలో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను చాలామందిని చూసాం, రాజకీయాల్లోకి వచ్చి ఫెయిల్ అయ్యారు, మరి ఏబీ గారు మాత్రం ఎంతవరకు సక్సెస్ అవుతారు అంటున్నారు. జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్తా పార్టీ పెట్టారు, ఆయన ఫెయిల్ అయ్యారు. తర్వాత జేడీ లక్ష్మీనారాయణ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వీళ్ళందరి ప్రయోగాలు కూడా విఫలమైనాయి కదా అని అంటున్నారు. పైగా ఆయన ఏ పార్టీలో చేరతారు, ఆ పార్టీలో చేరతారా, ఈ పార్టీలో చేరతారా, ఒక్కడే ఏం చేస్తాడని కూడా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఆయన స్పష్టంగా చెప్పారు, రాజకీయాలంటే పదవులు అధికారం కాదని ముందే చెప్పారు. ప్రజలను చైతన్యవంతం చేయటం, తనకున్న నాలెడ్జ్ పరిధిలో ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేయటమే తన లక్ష్యం అని చెప్తున్నారు. అలాగే జగన్ పాలనలో అన్యాయానికి, అరాచకాలకు గురైన వాళ్ళందరినీ కూడా పరామర్శించడం, వాళ్ళకి న్యాయం జరిగేలా పోరాటం చేస్తానని చెప్తున్నారు. ఇప్పటికైతే జగన్ నెవర్ అగైన్ అనే నినాదంతో ముందుకెళ్తున్నారు. ఉత్తరోత్తర ఆయన ఏం చేస్తారో, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. Like, share and subscribe to Rajaniti channel.